హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోతుంది నేనైతే వీడియో అప్లోడ్ చేసి. సో ఇవాళ నేనైతే టమాటా రైస్ అయితే చేస్తున్నానండి. టమాటా రైస్ అనేది కొత్త రెసిపీ ఏం కాదు, అందరికీ తెలిసిందే. సో నేను ఎలా చేస్తాను అనేది ఇవాళ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే జీడిపప్పు వేసి అది ఫ్రై అయ్యాక మనకు కావాల్సిన గరం మసాలా ఐటమ్స్ అయితే వేస్తాము. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసుకుంటాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ 2 టమాటోస్ అయితే పేస్ట్ చేసి వేసుకున్నానండి. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులో మనం పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పొడి అండ్ గరం మసాలా అయితే వేసుకున్నాను. నేను కొంచెం తక్కువ వేసుకున్నాను, మేము మసాలా అయితే తక్కువ తింటామండి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. రైస్ అనేది వేసాక మనకి వాటర్ అనేది ఉండకూడదు, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకుని సాల్ట్ అనేది చూసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్ పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత మంచిగా ఉడికిందో. సో ఇట్లా అయితే ఉడుకుతుంది. సో ఇవాళ నేనైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అయితే ఇది ప్యాక్ చేశాను. దీంతోపాటు మనం ఉల్లి చట్నీ అయితే తింటే అదిరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు కర్రీ కానీ ఏమీ. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి.